తూర్పుగోదావరి జిల్లా కోనసీమలోని వాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిశారు. తిరుమల తిరుపతి దేవస్థానం, ద్వారకా తిరుమల, ఉపమాక వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈ మూడు చోట్ల స్వామి రాతి రూపంలో ఉంటే, వాడపల్లిలో మాత్రం ఎర్ర చందనం విగ్రహం. అందుకే ఇక్కడ పంచామృత అభిషేకం కాదు, కర్పూర తైలంతో ప్రత్యేక అభిషేకం జరుగుతుంది. నారద మహర్షి స్వయంగా వేంకట అని నామకరణం చేసిన క్షేత్రం ఇది. గోదావరి తీరంలో వెలసిన ఈ క్షేత్రం కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందింది. 7 శనివారాలు దర్శనం చేస్తే 7 జన్మల పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఇక స్వామివారి చరిత్రలోకి వెళితే, ఒకసారి సనక సనందాది మహర్షులు మహావిష్ణువుని దర్శించుకుని, ప్రభు, కలియుగంలో ధర్మము ఒక్క పాదంతో మాత్రమే నిలిచింది, ప్రజలు అధర్మంలో జీవిస్తున్నారు, రక్షించండి అని వేడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి అభయం ఇస్తూ, నేను నౌకాపురిగా పిలిచే ప్రస్తుత వాడపల్లిలో వెలుగుతాను అని వాగ్దానం చేశాడు. కొంతకాలానికి గోదావరి నదిలో ఓ చందన పెట్టె తేలుతూ కనిపించింది. గ్రామస్తులు దాన్ని అందుకోవాలంటే అది అదృశ్యమయ్యేది. చివరకు ఓ వృద్ధుడికి స్వామి స్వప్నంలో దర్శనమిచ్చి ఆ పెట్టె ఉన్న ప్రదేశాన్ని తెలిపాడు. మరుసటి రోజు గ్రామస్తులతో కలిసి వెళ్ళిన ఆ వృద్ధుడు ఆ చందన పెట్టెను తెరిచి చూసేసరికి అందులో శంకు చక్రాలతో ఎర్ర చందనంతో చెక్కిన స్వామి దివ్యమంగళ విగ్రహం దర్శనమిచ్చింది. గ్రామస్తులందరూ మేళతాళాలతో స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ఈ క్షేత్రం మహిమ ప్రపంచానికి తెలియజేశారు. ఈరోజు కూడా వాడపల్లి వెంకన్నను దర్శిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మీరు ఎప్పుడైనా వాడపల్లి వెంకన్నను దర్శించారా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.